వీళ్ళు ఎవరైతే ఉన్నారో రవి అండ్ శ్రీదేవి మీ యాంకర్ అనుకుంటున్నారు కదా, రవి 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 యా రవి గారు నా పక్కన ఉంటారు. ఓకే, వీళ్ళిద్దరూ ఫస్ట్ నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు వీళ్ళిద్దరు నేను పరిచయం చేసుకున్నాను. వీళ్ళిద్దరు నాకు చెప్పారు, వీళ్ళు ఎప్పుడైతే నేను కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో నేను చేశాను అనగానే, శ్యామ్ సార్ మీకు ఖచ్చితంగా మీ వెనకాల ఉంటారు ఖచ్చితంగా, అతను లేకుండా ఏది జరగదని చెప్పి శ్యామ్ సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు. యా డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను బయటకు వచ్చిన తర్వాత నాకు నిజంగా ఈ విషయం అయితే నిజంగా మర్చిపోయింది, ఇతను చెప్పిన మాట మర్చిపోయింది, నేను అసలు ఏం జరిగిందో కూడా మర్చిపోయాను. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇతను చూపించింది మీకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వచ్చిన రెస్పాన్స్ యునానిమస్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత అల్టిమేట్ రెస్పాన్స్. ఓకే, నేను తిరిగాను, ఎలా తిరిగానంటే నేను జస్ట్ నార్మల్ గా నేను కామన్ పీపుల్ గా నేను వెళ్ళేవాడిని, ప్రమోషన్ చేసుకున్నాను, వచ్చేవాడిని. బట్ నా కోసం అని స్పెషల్ గా నేను బిగ్ బాస్కి వెళ్ళాడని చెప్పి నా కోసం ఎలాంటి ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేసి శ్రీదేవి కానీ రవి కానీ వీళ్ళిద్దరూ వచ్చి నా కోసం ఎంత మీకు అందరికీ చెప్పి శ్యామ్ గారు కూడా దాన్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ గెలుపు నాది కాదు, ఆడియన్స్ అందరిది, శ్యామ్ ఇన్స్టిట్యూట్ ది, శ్యామ్ సార్ ది, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ది, గర్ల్స్ ది, బాయ్స్ ది, లెక్చరర్స్ ది, అందరిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓటింగ్.